హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. యమ్మీగా గులాబ్ జామ్ అయితే ఇక్కడ రెడీగా ఉందండి. జ్యూసీగా లోపల ఏ మాత్రం గట్టిగా కాకుండా స్మూత్గా, చూసారా ఎంత స్మూత్గా వచ్చిందో. మరి ఇంత స్మూత్గా ఉండే గులాబ్ జాములు మీరు కూడా రేపు ఉగాదికి చేసుకోవాలనుకుంటున్నారా? అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. అంతకన్నా ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక్క లైక్ ఇవ్వండి. అలాగే ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ నేను 200 గ్రామ్స్ ప్యాకెట్ తీసుకున్నానండి. అది ఓపెన్ చేసి గ్లాసులో వేస్తే ఫుల్ ఆఫ్ గ్లాస్ వచ్చిందండి. గ్లాస్ నిండుగా వచ్చింది. వాటర్ వేసుకుని చక్కగా స్మూత్గా దీన్ని మనం గోధుమ పిండి చపాతీ చేసుకుంటాం కదండి, అట్లా కలుపుకోవాలి. కొంతమంది పాలు కూడా వేసి కలుపుతారండి, అది మీ ఇష్టం. నేనైతే నీళ్ళే వేసి కలిపాను. చూసారు కదండి, సాఫ్ట్గా మనం చపాతీ చేసుకునే దానికన్నా కొంచెం సాఫ్ట్గా ఉంటే సరిపోతుందండి. దీన్ని మూత పెట్టి ఒక్క 5 నిమిషాల పాటు అట్టే పెడదాం. ఇప్పుడు మీకు మెజర్మెంట్స్ చెప్తాను. ఒక గ్లాస్ పిండి అయింది కదండి, ఆ గ్లాసుకి 3 గ్లాసులు 1:3 రేషియోలో ఇక్కడ పంచదార తీసుకోవాలండి. 1కి 3 గ్లాసులు. 1 గ్లాసు పిండి వచ్చిందనుకోండి, 3 గ్లాసులు పంచదార. 3 గ్లాసులు పంచదారకి మనం 3 గ్లాసులు నీళ్లు వేసుకోవాలండి. ఇది కరెక్ట్ మెజర్మెంట్. ఇంకా మీరు చూడాల్సిన పనే లేదండి. 1:3 రేషియో. 3 గ్లాసులు పంచదారకి 3 గ్లాసులు నీళ్లు వేసుకొని చక్కగా పంచదార అంతా కరిగిన తర్వాత మనం స్టవ్ మీద పెట్టేసుకోవడమే. దీనికి పెద్దగా పాకం కూడా రావాల్సిన పని లేదండి. పంచదార అంతా కరిగిన తరువాత ఒక్క 7-8 నిమిషాలు ఇట్లా మరిగితే సరిపోతుందండి. చూసారుగా, పంచదార అంతా మెల్ట్ అయిన తర్వాత 7-8 నిమిషాలు ఇలా మరిగితే సరిపోతుంది. గ్యాస్ కట్టేసుకొని ఈ పాకం పూర్తిగా చల్లారిపోవాలండి. గుర్తుపెట్టుకోండి, పాకం పూర్తిగా చల్లారిపోవాలి. ఇక ముందుగా కలిపి పెట్టుకున్నటువంటి ఈ పిండిని మనం చిన్న చిన్న బాల్స్లా చేసుకోవాలండి. చిన్న చిన్న బాల్స్ చేసుకోవాలి. అది కూడా ఎలా చేసుకోవాలి అంటే, ఏదో ఇట్లా పిండి తీసి చిన్న చిన్న బాల్స్లా రౌండ్గా చుట్టేసుకోవడం కాదండి. చక్కగా దాన్ని 2 అరచేతుల్లో పెట్టుకొని ఇట్లా మనం గట్టిగా అదిమి ఉండల్లా చేసుకోవాలండి. అంటే బాగా అలా అదిమి ఉండలుగా చేసుకుంటేనే మనకి ఆ గులాబ్ జామ్ బాల్స్ అన్నవి క్రాక్స్ రాకుండా విడిపోకుండా ఉంటాయండి. ఇక్కడ మనం ఎంత అదిమి చక్కగా బాల్స్ చేసుకుంటామో అంత మనకి క్రాక్స్ రాకుండా ఉంటాయి. చూసారు కదండి, ఇట్లా అన్నమాట. చిన్న చిన్న బాల్సే చేసుకోండి, ఎందుకంటే అవి మనం వేపేటప్పుడు ఇంకొంచెం సైజు పెద్దదవుతుంది. అలాగే మనం పంచదార పాకంలో వేసిన తర్వాత పంచదార పాకం అంతా పీల్చుకొని ఆ సైజు మరింత పెద్దదవుతుంది. సో నేను చూపించినట్టుగా చిన్న చిన్న బాల్స్ చేసుకోండి. అది కూడా చక్కగా ఇట్లా అదిమి ఉండలుగా చేసుకుంటే మీరు వేపేటప్పుడు గులాబ్ జాములు మీకు క్రాక్స్ రాకుండా పగలకుండా ఉంటాయండి. ఓకే, ఇప్పుడు మొత్తం పిండంతా కూడా చూసారుగా ఇట్లా చిన్న చిన్న బాల్స్లా చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇక్కడ ఆయిల్ కూడా వేడయ్యింది. మీకు ఒక చిన్న టిప్ చెప్తానండి. అంటే టిప్ అని కాదు, ఆయిల్ మనం పూర్తిగా హీట్ అవ్వనివ్వకూడదండి. పూర్తిగా వేడిగా రాకూడదు. కొంచెం వేడి అయిన తర్వాత ఒక చిన్న బాల్ తీసి దాంట్లో వేయండి గులాబ్ జామ్ పిండి. అది చక్కగా మెల్లగా అలా కింద నుంచి బబుల్స్ వచ్చి పైకి వచ్చేస్తుంది. అప్పుడు మనం గులాబ్ జామున్ వేసుకోవాలండి. ఎక్కువ వేడిగా ఉండేటప్పుడు వేస్తే కనుక మాడిపోతాయి, లోపల ఉడకదు. ఒకవేళ నూనె బాగా కాకొచ్చేసి వేడైపోయింది అనుకుంటే గ్యాస్ ఆఫ్ చేసి నూనె చల్లారనివ్వండి, ఏం ఇబ్బంది లేదు. చూసారు కదా, ఈ విధంగా మెల్లగా బబుల్స్ వచ్చి అవి వాటంతట అవే పైకి రావాలి. అంటే అంత తక్కువ కాకర ఉండాలండి, ఎక్కువ నూనె మరగకూడదు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. నూనె కానీ ఎక్కువ మరిగిందంటే గులాబ్ జాములు మాడిపోతాయి, లోపల పచ్చిగా ఉండిపోతాయి. చూసారు కదా,
ఈ విధంగా వాటంతట అవే చిన్న చిన్న బబుల్స్ వస్తూ అలా పైకి వచ్చేస్తాయి. ఆ టెంపరేచర్ ఆయిల్ ఉంటే సరిపోతుందండి, ఎక్కువ కాకైతే రాకూడదు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇంకా అదే గ్యాస్ ఫ్లేమ్ తక్కువ చేసుకొని, గ్యాస్ మంట మాత్రం ఎక్కువ పెట్టకూడదండి. గ్యాస్ మంట తక్కువ చేసుకునే మనం వీటిని మంచి బంగారు రంగు వచ్చే వరకు మనం ఫ్రై చేసుకోవాలండి. చూసారు కదా, ఈ విధంగా వచ్చిన తర్వాత ఇక మనం వీటిని తీసి డైరెక్ట్గా పాకంలో కాకుండా పక్కన పెట్టుకుందామండి. ఇవి పక్కన పెట్టేసిన తర్వాత ఆల్రెడీ అక్కడ ఆయిల్ వేడైపోయి ఉంటుందండి. ఇప్పుడు ఏం చేయాలంటే మనం గ్యాస్ ఆఫ్ చేసేయాలి, లేదా పూర్తిగా సిమ్లో పెట్టేయాలి. నూనె కాక మళ్ళీ తగ్గించాలన్నమాట. అంటే బాగా మరిగిన నూనె మళ్ళీ తగ్గిపోవాలి. తర్వాత మళ్ళీ ఇంకొక వాయి వేసుకుందామండి. సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా నూనె బాగా వేడిగా ఉండేటప్పుడు మాత్రం వేయొద్దు. వేడి చల్లారిన తర్వాతే వేసుకొని గ్యాస్ తక్కువ మంటలోనే పెట్టి మిగతావన్నీ కూడాను ఇట్లానే ఫ్రై చేసుకోవాలండి. చూసారు కదా, మనం చిన్న చిన్న బాల్స్ చేస్తే అవి ఫ్రై అయిన తర్వాత ఇంకొంచెం ఉబ్బుతాయి, ఇంకొంచెం పెద్దవవుతాయి. అవి మనం పంచదార పాకంలో వేసిన తర్వాత మరింత ఉబ్బి పెద్దవవుతాయి. సో మనం చేసుకునేటప్పుడే చిన్న చిన్నవి చేసుకోవాలి. ఇక్కడ చూసారు కదండి, పూర్తిగా చల్లారిపోయింది పంచదార పాకం. ఇప్పుడు నేను దాంట్లో ఇలాచీ పౌడర్ వేసుకుంటున్నానండి. ఇక్కడ చూసారు కదా, ఇట్లా సట్రం పట్టుకుని అట్లా గుండ్రంగా తిప్పితే అన్నీ కూడా ఈవెన్గా ఒకే రంగులో వస్తాయండి. ఇవి కూడా అయిపోయాయి, వీటిని కూడా పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇంకా మిగిలినవి కూడా యాజ్ ఇట్ ఈజ్గా అట్లానే నూనె వేడి చల్లారిన తర్వాత వేసుకుని మిగతావి కూడా ఫ్రై చేసుకొని తీసుకోవాలండి. మరి వీడియో చూస్తున్నారు కదా, ప్లీజ్ ఒక్క లైక్ ఇవ్వండి. ఇప్పుడు మొత్తం అంతా కూడాను మనం పంచదార పాకంలో వేసేద్దాం. చూసారు కదండి, నూనె వేడిగా ఉండకూడదు, పంచదార పాకం కూడా వేడిగా ఉండకూడదు. నూనె చల్లారిన తర్వాతనే మనం వేసుకోవాలి. పంచదార పాకం చల్లారిన తర్వాతనే ఫ్రై చేసిన గులాబ్ జాములు పంచదార పాకంలో వేసుకోవాలి. ఇదేనండి, ఇంతే, ఇంకేం బ్రహ్మ విద్య కాదు. చక్కగా మనకైతే ఇక్కడ గులాబ్ జాములు రెడీ అయిపోయాయండి. ఒక్క గంట సేపు ఇట్లా వదిలేయండి. మొత్తం పంచదార పాకం అంతా అది పీల్చుకొని స్మూత్గా మనం స్పూన్తో ఇట్లా తీస్తే అట్లా నోట్లో పెట్టగానే కరిగిపోయేటంత టేస్టీగా స్మూత్ గులాబ్ జామ్స్ అయితే రెడీ అయిపోయాయండి. చూసారు కదా, ఇంకా ఉగాదికి ఎంజాయ్ చేయండి గులాబ్ జామ్తో. నేనైతే సర్వింగ్ బౌల్లో తీస్తున్నానండి, మా అబ్బాయికి ఇస్తానని చెప్పి. చూసారు కదండి, ఎంత చక్కగా వచ్చాయనుకున్నారు. టేస్ట్ అయితే అద్దరిపోయింది. ఈ విధంగా మీరు కూడా చేసుకోండి. చూడండి, బాబు తీస్తున్నాడు ఎటయ్యో అని చెప్పి. చూసారా ఎంత స్మూత్గా వచ్చిందో, అస్సలు లోపల ఏ మాత్రము గట్టిగా కూడా లేదు, అంత స్మూత్గా వచ్చింది. మరి ఈ ఉగాదికి మీరు కూడా ఈ టేస్టీ స్మూతీ గులాబ్ జామ్ చేసుకోండి. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.